సరస్వతి, సరస్వతి, శంకర్, దాక్షాయిని కూడా లేదేంటి? నాకు తెలియదు వదినా, ఇందాకటి వరకు రూమ్లోనే ఉంది. రాత్రిపూట ఎవరికి చెప్పకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? ఇద్దరూ లేరంటే సరస్వతితో కలిసి దాక్షాయిని మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయబోతుందా? అనయ్య, సరస్వతి మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేయబోతుందేమోనని అనుమానంగా ఉందన్నయ్య. ఉదయం కూడా గుడి నుంచి రాగానే బాధను తట్టుకోలేక చేకూర్చుకోబోతుంటే దాక్షాయిని ఆపింది. నాని, ఇదంతా నువ్వు చేసిన పిచ్చి పని వల్లే. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాలు ఎందుకు శంకర్? ముందసలు వీళ్ళు ఎక్కడికి వెళ్లారో చూడండి. అవును శంకర్, ముందు బయటికి వెళ్ళి చూద్దాం, పదండి. పదన్నా. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు దాక్షాయిని? మేము ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? బావగారు, తనకి జరిగిన పరిస్థితులన్నీ తలుచుకొని ఎవరికీ చెప్పకుండా శాశ్వతంగా సరస్వతి ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకుంది బావగారు. సమయానికి నేను చూసి వెంబడించి వెళ్ళి ఆపాను. ఎంత చెప్పినా నేనిక్కడ ఉండను, ఎటైనా దూరంగా వెళ్ళి ఒంటరిగా బ్రతుకుతాను అని మొండికేస్తోంది బావగారు. బ్రతిమలాడి నచ్చజెప్పి ఇంటికి తీసుకొస్తున్నాను. ఏంటమ్మా సరస్వతి పిచ్చి నిర్ణయాలు? మనిషి అన్నాక కష్టాలు వస్తాయి, జీవితం అన్నాక సమస్యలు ఎదురవుతాయి. ఓపికతో నెగ్గే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలా చెప్పు? నీకు నచ్చినట్టే నీ నిర్ణయం ప్రకారం ఏదైనా జరుగుతుందని చెప్పాను. అయినా ఎందుకు ఇలా చేశావు? ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన లేని పనులు చేయొద్దమ్మా. దాక్షాయిని, సరస్వతిని లోపలికి తీసుకెళ్ళు. రా సరస్వతి. నాకెందుకో సరస్వతి ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే దాక్షాయిని కాపాడినట్టుగా కనిపించడం లేదు. సీత, భోజనం ఏర్పాటు చేయి. సరస్వతి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనం చెయ్యి. బాధుంటే కళ్ళని కన్నీళ్లు నింపేస్తే, కష్టాన్ని మనసుని కుదిపేస్తుంటే తిండి సహించడం కష్టమే సరస్వతి. కొన్ని బాధలు క్షమాపణతో తీరువు. కాని బిడ్డ తప్పు చేస్తే ఆ తప్పులో తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంటుంది. అలాగే ఈ ఇంటి బాధ్యత తీసుకున్న నాకు నాని చేసిన తప్పులో భాగం ఉంది. అందుకే తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను.
నీకు ఖచ్చితంగా నా తమ్ముళ్ళ వల్లే అన్యాయం జరిగింది సరస్వతి. నువ్వు మమ్మల్ని మన్నిస్తే మా మనసుకు ఊరట లభిస్తుందేమో కానీ నీకు కాదు. నా తమ్ముడు చేసిన దానికి నిన్ను క్షమించమని అడిగే అవకాశం కూడా నేను పోగొట్టుకున్నాను. సాగరమథనం చేసేటప్పుడు విషం వచ్చిందని బాధపడి ఆగిపోతే అమృతం వచ్చేది కాదు. రాళ్ల దెబ్బలు తగిలాయని చెట్టు బాధపడుతూ అలాగే కూర్చుంటే ఫలాలు ఇవ్వలేదు. అలా దిగులు పడుతూ కూర్చుంటే జీవితం ముందుకు వెళ్ళలేదు. ప్రతి బాధ వెనక సంతోషం ఉంటుంది. ప్రతి ఫెయిల్యూరు సక్సెస్కి బాట వేస్తుంది. పరిష్కారం ఏంటో కనిపెట్టే దేవుడు సమస్యను సృష్టిస్తాడు. కుదురుగా ఆలోచించి అదేంటో మనమే తెలుసుకోవాలి. సరస్వతి, నీకు బలవంతంగా నచ్చజెప్పటం నా ఉద్దేశం కాదు. అలా అని నా మరుదుల్ని వెనకేసుకొచ్చి మాట్లాడడం అస్సలు కాదు. మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని అస్సలు వదులుకోకూడదు. శ్రావణ్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అంతకన్నా ప్రాణంగా నిన్ను చూసుకుంటాడు. శరీరానికి అయ్యే గాయాన్ని మందు మాన్పిస్తుంది. మనసుకైన గాయాన్ని కాలం దూరం చేస్తుంది. ఒక్కొక్కటిగా నీకు జరుగుతున్న నష్టానికి కాని, నీ ప్రమేయం లేకుండా నీ మనసుకి కలుగుతున్న కష్టానికి కాని అకాలంలో వచ్చే తుఫాను లాంటివి. తుఫాను తగ్గాక అంతా ప్రశాంతత ఆవరిస్తుంది. అలా అని నీకొస్తున్న సమస్యలకు శ్రావణ్తో నీ పెళ్లి పరిష్కారం చూపించడమే కాదు, అందమైన జీవితాన్నిస్తుందని నీకు నేను మాటిస్తున్నాను సరస్వతి. అర్ధరాత్రి చీకట్లో అడవిలో చిక్కుకుంటే బయటికి వెళ్లే దారి దొరుకుతుందో లేదో, వెలుగు వస్తుందో లేదో అనే భయం సహజం సరస్వతి. ప్రస్తుతం నీ పరిస్థితి అలాంటిదే. నీకు వెలుగునిచ్చి మంచి దారి నేర్పరిచేది ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్న శ్రావణి. మనసులో ఎటువంటి సందేహం పెట్టుకోకుండా పెళ్లి చేసుకో సరస్వతి. నాని చేసిన పిచ్చి పని కూడా శ్రావణ్కి నీ మీదున్న ప్రేమ సక్సెస్ అవ్వాలని, మీ ఇద్దరు ఒకటవ్వాలని. శ్రావణన్నయ్య నేను ఎంతగా ప్రేమించాడో, నీ మీద ఎంతగా ఆశలు పెంచుకున్నాడో నాకు తెలుసు. నువ్వు దూరమైతే అన్నయ్య తట్టుకోలేడని ఆలోచించానే గాని 10 మందిలో నీ మీద మచ్చ వేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. నువ్వే శిక్ష వేసినా నాకు వెయ్యి, కానీ పెళ్ళొద్దని శ్రావణన్నని శిక్షించుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆలోచించకు సరస్వతి. ఈ పెళ్లి జరిగితే అన్ని సమస్యలు తొలగిపోతాయి.
రేపు పీటల మీద పెళ్ళైనా వీళ్ళ పరువు తీసి వీధిలో నిలబెట్టి జీవితాంతం తలెత్తుకోకుండా చెయ్యి. నీకు నేను తోడుంటాను సరస్వతి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే చచ్చిపోమంటావా నేను ఈ పెళ్లి చేసుకుంటాను. సరస్వతి, నువ్వు శ్రవణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవటం సంతోషమే. కానీ సీత చెప్పిందను నాని కాళ్ళు పట్టుకున్నాడనో కాదు. నీకు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి ఇష్టమే కదా? పూర్తి సంతృప్తితో ఒప్పుకున్నావా లేదా? మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను. సంతోషం సరస్వతి. ఇక అన్ని పక్కన పెట్టు. శ్రావంతో నీ అందమైన భవిష్యత్తును మాత్రమే మనసులో ఉంచుకో, సరేనా? అరే నాని, నువ్వు చేసిన తప్పు మళ్ళీ సరస్వతి నాకు దూరం చేస్తుందేమోనని చాలా భయపడ్డాను రా. ఈ పెళ్ళికి తను ఒప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నేను కూడా టెన్షన్ పడ్డాను అన్నయ్య. నన్ను అన్నయ్య వాళ్ళు ఇంటి నుంచి గెంటేసినా పర్లేదు, కానీ నీకు మాత్రం సరస్వతితో పెళ్లి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. ఫ్రెండ్స్తో నువ్వే ఊర్లో పుకారు పుట్టించావని తెలిసినప్పుడు నీ మీద కోపం వచ్చిందిరా. కానీ నా కోసం అంత రిస్క్ చేసావని అర్థమయ్యాక నీలాంటి తమ్ముడు నాకున్నాడు నిజంగా నా అదృష్టంగా భావించాను రా. థ్యాంక్ యూ సో మచ్ రా. మన ఇద్దరి మధ్యలో థ్యాంక్స్ ఏంటన్నయ్య? నువ్వు సరస్వతిని సిన్సియర్గా లవ్ చేసావని నాకు తెలుసు. నీ లవ్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయడం తమ్ముడిగా నా రెస్పాన్సిబిలిటీ. నీకే కాదండి బాబు, ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు శ్రావణ బాబు ప్రేమను గెలిపించడం నా బాధ్యత కూడా. మారుతి, మీరిద్దరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి నా ప్రేమ పెళ్లి దాకా వెళ్తుంది. లేదంటే నేను నీ సంగతేమో కానీ పాపం ఆడపిల్లకి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ ఉసురు మనందరికీ తగిలేది. రే నాని, నువ్వు చేసిన పని చావు తప్పి కన్నులొట్టపోయినంత దారుణానికి దారితీసింది. పెళ్ళంటే 2 జీవితాలకు సంబంధించింది మాత్రమే కాదురా, కుటుంబ గౌరవాన్ని కూడా నిలబెట్టే వేడుక. పెద్దవాళ్ళ సలహా తీసుకోకుండా ఆవేశపడి చిన్నపిల్లవాళ్ళలాగా నిర్ణయం తీసుకుంటే జరిగేది పెళ్లి కాదురా, అనర్థం. సరే, ఇక నుంచైనా సొంత తెలివితేటలు ఉపయోగించడం మానేసి మాతో డిస్కస్ చేయండి. నన్ను క్షమించన్నయ్య. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను. రే, సరస్వతిని శ్రవణ్ ప్రేమిస్తున్నాడని మాతో చెప్పుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చుండేది కాదు కదరా. సరస్వతి మనసేంటో తెలుసుకోకుండా శ్రావణ్ణే నీతో చెప్పొద్దన్నాడు అన్నయ్య. ఈలోగా సరస్వతి అపార్థం చేసుకోవడం, నువ్వు తనని బయటికి పంపాలని నిర్ణయించుకోవడంతో ప్రేమ సక్సెస్ కాకపోతే శ్రావణ్ణ ఏమైపోతాడో అని భయమేసింది. ఏం చేయాలో తోచలేదు. అలాగైనా పెళ్లి జరుగుతుందన్న ఆశతో ఫ్రెండ్స్తో చెడుగా ప్రచారం చేయించాను అన్నయ్య.
నేను చేసింది ఎంత పెద్ద తప్పో పెద్దదిని తిట్టాక కానీ నాకు అర్థం కాలేదు. దీని ఫేస్లో కోపం బదులు చిన్న పాజిటివ్ థింకింగ్ ఏదో కనిపిస్తుందేంటి? పెళ్లి టైంకి ఇది మళ్ళీ డైవర్ట్ అయిందంటే కొంప మునుగుతుంది. పరచడం లేదంటే ఆ అమ్మాయి మనసు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. తనకి జీవితాంతం చిన్న కష్టం కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేరా. నా మీద స్వచ్ఛమైన మనసుతో వీళ్ళు ఇంత అభిమానం చూపిస్తుంటే దాక్షాయిని మాటలు నమ్మి పెళ్లి విషయంలో నేను తప్పుటడుగు వెయ్యబోతున్నానా? ఏది ఏమైనా సమస్యలన్నీ తొలగిపోయాయి. ఇంకంతా మంచిగా జరగాలి. ఇలాంటివి మళ్ళీ మన ఇంట్లో కనపడకూడదు. ఇంకా ఆ టాపిక్కే మాట్లాడుతున్నారా? చెడుని వెంటనే మర్చిపోవాలి, మంచిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అంతా మనసులోంచి తీసేసి కేవలం పెళ్లి మీద మాత్రమే ధ్యాస పెట్టండి. అయినా శ్రావణ్ పెళ్లి ఫిక్స్ అయిందిగా, ఇంకా మనం నాని పెళ్లి మీద ధ్యాస పెట్టాలి. అబ్బో ఇదంతా సిగ్గే. అనయ్య, ఈ ఫ్యామిలీ ఇలాంటి మీటింగ్లు ఇంకో 2 పెట్టారంటే సరస్వతి నిర్ణయం కూడా అవసరం లేకుండా సైలెంట్గా శ్రావణ్ గారితో తాళి కట్టించేసేలా ఉన్నారు. దీని మైండ్ అటు పూర్తిగా మళ్ళకముందే మళ్ళీ నేను ఆధీనంలోకి తెచ్చుకోవాలి. రేపు పీటల మీద పెళ్ళైనా ఆపి వీళ్ళ పరువు తీసి వీధిలో నిలబెట్టి జీవితాంతం తలెత్తుకోకుండా చెయ్యి. నీకు నేను తోడుంటాను సరస్వతి. దాక్షాయిని చెప్పినట్టు పీటల మీద పెళ్లి చెడగొట్టి రామరాజు ఫ్యామిలీని అవమానం పాలు చేసి నా దగ్గరికి తిరిగిరా. సరస్వతి చాలా మంచి పిల్ల, ఎంతో ఓర్పు కలది. తనకి జీవితాంతం చిన్న కష్టం కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేరా. రామరాజు గారు వాళ్ళ మాటలు వింటుంటే అభిమానమే తప్ప స్వార్థం కనిపించటం లేదు. దాక్షాయిని చెప్పినప్పుడు మాత్రం నేను ఈ ఫ్యామిలీ వల్లే మోసపోతున్నాను అనిపిస్తుంది. ఎటు వెళితే నా జీవితం బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. అసలు అసలు నన్ను మోసం చేస్తున్నది ఎవరు? సీతక్క వాళ్ళ, దాక్షాయినియా? నేను ఎవరిని నమ్మాలి? నీ జీవితాన్ని నిర్దేశించే అడుగు ఎటు వేయాలో తెలియట్లేదా సరస్వతి? ఇందాక రామరాజు అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణలు నీ మనసుని ఇరుకాటంలో పడేశాయా? నీకు ఎవరు మంచి చేస్తున్నారో
నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నావు సరస్వతి. అవును దాక్షాయిని,